హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఇది మా గార్డెన్లోని ప్రొమోగ్రానైట్ ప్లాంట్. అది నేను నాటుకొని 4 ఇయర్స్ అవుతుంది. నేను నాటిన 1.5 ఇయర్స్ నుంచి నాకు ఫ్రూట్స్ని ఇస్తూనే ఉంది. కానీ కొన్ని తక్కువగా ఇచ్చింది. ఒక ఇయర్లో మనకు 10-15 అలా వచ్చాయి. ఇప్పుడు అది మనకి ఎప్పుడు ఇయర్ మొత్తం ఒక సైడ్ మనకి పువ్వులు, ఒక కొమ్మకి మొగ్గలు, అలా ఒక పువ్వులు, ఇంకో దగ్గర కాయలు అలా వస్తూనే ఉన్నాయి. మనకు చాలా ఎప్పుడు కావాలన్నా అప్పుడు చెట్టుకు కోసుకొని మనం తినొచ్చు. అలా తయారైంది అది. ఆ 4 ఇయర్స్ నుంచి నేను ఇచ్చింది కూడా దానికి నా కిచెన్లో వచ్చిన వేస్టేజ్ని మాత్రమే ఇచ్చాను నేను. మనం ఆ చెట్టుకి ఎంత దానికి మన కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని మనం ఇస్తూ ఉంటే అది మనకి మంచి ఫ్రూట్స్ని ఇస్తూ ఉంది. చూడండి, అలా గుత్తులుగా ఇక్కడ చూడు, ఇట్లా బంచెస్ లాగా ఉన్నాయి. మనకు అవి చూస్తూ ఉంటే ఇంకా చాలా మొక్కలు పెంచుకోవాలనిపిస్తుంది. నేనైతే అలాగే చేశాను. ఒకటి నా దగ్గర చాలా ప్లాంట్స్ నాటుకున్నాను నేను. చూడండి ఎలా ఉన్నాయో. ఆ వెయిట్కి ఆ బ్రాంచెస్ అన్నీ కిందకి అలా వంగిపోయినాయి. ఇంకా చాలా కోసాను. అవి కోసిన తర్వాత ఆ మాత్రం ఉన్నాయి. మొత్తం మనం ఫ్రూట్స్ అవి కోసుకోగానే ఆ బ్రాంచెస్ని అంతా ప్రూనింగ్ చేయడం వలన మళ్ళీ కొత్త కొమ్మలు, కొత్త ఆకులు వచ్చి కొత్త చిగుర్లతో పాటు అలా ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి. ప్రతి ఏ ప్లాంట్కైనా మనం ప్రూనింగ్ ఇంపార్టెంట్. ప్రూనింగ్ చేస్తూనే మనకి చెట్టు 1కి 4 ఇస్తుంది. చూడండి ఫ్లవరింగ్ కూడా ఎలా ఉందో. ఒక్కో దగ్గర ఫ్లవర్స్ 3-4 అలా ఉన్నాయి. మనకు ఆ కాయ కూడా ఇంకా అది చాలా టైం పడుతుంది. ఇంకా 1 మంత్ అయితే మంచిగా హార్వెస్ట్కి వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ మొత్తం ఇది ప్రూనింగ్ చేసిన. నేను కాయలు ఫస్ట్ హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ అంతా ప్రూనింగ్ చేశాను. చేసినాక మళ్ళీ అవన్నీ చిగుర్లు వచ్చి అలా ఫ్లవరింగ్ వచ్చి కాయలు వస్తున్నాయి. ఎంత స్వీట్గా ఉన్నాయో. మన గార్డెన్లో మనం పండించుకొని మనం తింటే ఆ ఆనందమే వేరు. ఆ హ్యాపీనెస్ చాలా నాకైతే ఎక్కువ ఉంటుంది. చూడండి, అవి ఇంకా అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది. కానీ ఈరోజు కోసేస్తున్నాను. ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో చూడండి. మనకి ఒక్క మొక్క పెంచుకుంటే అది ఒకటి మనకు తెలియకుండానే మనం అందులో ప్లాంట్స్ పెంచాలి అన్న హ్యాపీనెస్ వస్తుంది మనకు. మీరు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఆకుకూరలు చాలా తొందరగా వస్తాయి. అప్పుడు మనకి ఇంకా ప్లాంట్స్ అన్నీ మనం ఎంత ఏమున్నా మనం ఒక 4-5 ఫ్రూట్స్ మొక్కలు, 4 కూరగాయలవి అలా పెట్టుకున్నామంటే ఇంకా మనకి ఎప్పుడు ఏదో ఒకటి హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం. మనం వద్దన్నా అది రెడీ అయి పిలుస్తూ ఉంటుంది మనల్ని. నేను కూడా కొన్నాళ్ళు వదిలిపెట్టేశాను. మాకు కొంచెం ఇంట్లో బిజీ ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. మనం ఎంత వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేము దాన్ని. ఆ మొక్కలు అలా మనల్ని పిలుస్తూ ఉంటే మనం మాట్లాడిస్తూ